కాకి చొక్క నల్లకోటు మధ్య వార్కు జనగామ వేదికగా మారింది. ఓ సివిల్ కేసులో జనగామ పోలీస్ స్టేషన్లో సీఐ అడ్వకేట్ దంపతుల మధ్య గొడవ ఇందుకు కారణమైంది. రెండు వర్గాల మధ్య వాగ్వాదం చిలికి గాలివానలా మారింది. పోలీసులు తమపై దాడి చేశారని, కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరిస్తే సివిల్ కేసులో గొడవ పెట్టుకుని దౌర్జన్యానికి దిగారని పోలీసులు చెబుతున్నారు. జనగామలో పోలీసులు వర్సెస్ లాయర్ల మధ్య వివాదం తీవ్ర స్థాయికి చేరింది. ఓ కేసు విషయంలో అడ్వకేట్ దంపతులు అమృతరావు, కవిత స్టేషన్కు వెళ్లారు. సీఐ రఘుపతి రెడ్డిని కలిసిన తర్వాత వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వివాదం జరిగింది. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇరువురి మధ్య మరోసారి గొడవ జరిగింది. చివరకు రెండు వర్గాల మధ్య గొడవ ముదిరి ఒకరినొకరు హెచ్చరించుకునే వరకు వెళ్లింది. ఇవన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే పోలీసులు తమపై దాడి చేశారని ఆరోపిస్తూ లాయర్ దంపతులు అమృతరావు, కవిత బార్ అసోసియేషన్లో కంప్లైంట్ చేశారు. తమకు న్యాయం చేయాలంటూ సిఐఎస్ఐలపై డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఫిర్యాదు చేశారు. వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ విధుల బహిష్కరణకు పిలుపునిచ్చారు లాయర్లు. ఒక కేసు విషయమై మా క్లయింట్ జనగాం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేయగానే మేమిద్దరము అక్కడికి వెళ్ళడం జరిగింది. కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి ఆడు ఉంటే ఆమెను తీసుకొని సిఐ గారు అక్కడ ఓపెన్ పోలీస్ స్టేషన్ ఆవర్లో ఉంటే, సార్ పోయిన సోమవారం కంప్లైంట్ చేసినా ఇంతవరకు చర్యలు వేస్తారా అని అడుగుతుండగానే బాధ్యతగా అడ్వకేట్స్ వచ్చినాం సార్ అని అంటే ఆయన ఛాంబర్లోకి వెళ్ళి ఏం ఆలోచన చేసుకున్నాడో మళ్ళీ వచ్చి, అరే మీరు అడ్వకేట్ అయితే ఏం చేస్తారా, అక్కడ కోర్టులో చూసుకోరా, మా పోలీస్ స్టేషన్లో మేము చూసుకుంటాం, మా దమ్మేందో చూస్తాం అని అందరూ కలిసి మేము పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తుండగా మా భార్యను మహిళను చూడకుండా కూడా అందరూ మగవాళ్ళు మూకుమ్మడిగా దాడి చేసి నన్నేమో లోపలికి ఎత్తుకపోయి పిడిగుద్దులు గుద్ది, కాబట్టి దీనిపై బాధ్యులైన అందరినీ ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. న్యాయవాదుల ఫిర్యాదుపై డీసీపీ మహేంద్ర నాయక్ విచారణ చేస్తారని హామీ ఇచ్చారు. ఈ విషయంలో జనగామ ఏసీపీ పార్థసారథి విచారణ తర్వాత స్పందించారు. సివిల్ ఇష్యూలో న్యాయవాది దంపతులు అనవసరంగా స్టేషన్కి వచ్చి కావాలని గొడవ పెట్టుకున్నారని తెలిపారు. అసభ్య పదజాలంతో దౌర్జన్యంగా పోలీసులను నెట్టివేశారని చెప్పారు. అందుకు సంబంధించిన ఆధారాలున్నాయని ఏసీపీ చెప్పారు. జనగామ పట్టణం చెందిన అమృతరావు అనే అడ్వకేట్ మరియు అతని భార్య ఇద్దరు కలిసి ఒక సివిల్ కేసులో పోలీస్ స్టేషన్కి వచ్చి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ తోని ఆ సివిల్ కేసులో అనవసరంగా రాద్ధాంతం చేసి ఆయనతో గొడవ పెట్టుకొని ప్లస్ పోలీసు వాళ్ళతో ఎందుకు పోలీస్ స్టేషన్లో గొడవ చేస్తున్నందుకు వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించి భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళ మీద గొడవ చేశారు. అసలు ఆయన సంబంధం లేని ఇష్యూ అనవసరంగా వచ్చి కావాల్సి ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టుకొని దాన్ని రచ్చరచ్చ చేశాడు. పోలీస్ స్టేషన్లో పబ్లిక్ అందరి సమక్షంలో చేశారు. మన పోలీసు వాళ్ళు దాన్ని ఆపాలని చెప్తే పోలీసు వాళ్ళ మీద నెట్టివేయడం జరిగింది. ఆయన చెప్పినట్టు తర్వాత డీసీపీ గారికి కంప్లైంట్ చేసిండు. దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం. కూలంకషంగా ఎంక్వైరీ చేసి ఏం జరిగిందో తెలుసుకొని సార్కి రిపోర్టు పెడతాము, యాక్షన్ తీసుకుంటాము. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు, న్యాయం చేయాల్సిన లాయర్ల మధ్య వివాదం జనగామలో హాట్ టాపిక్ గా మారింది.